ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం గంటల వ్యవధిలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ద్వారకా తిరుమలరావును నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.